అదృష్టం ఒక్కసారే డోరు దాడుతుంది అంటారు పెద్దలు. అట్లా 2019లో ఏపీ ఎలక్షన్స్లో మొత్తం మీద మన తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే 2 రాష్ట్రాల్లో కలిపి నన్ అదర్ దాన్ గోరంట్ల మాధవ్. పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ఆయన, రాయలసీమలో మరి కురువ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి చెందిన అతను మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ అప్పటి పరిస్థితుల రీత్యా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టడమే టార్గెట్గా పెట్టుకుని జేసీ బ్రదర్స్ని వాళ్ళని బాగా ఇది చేసి జగన్ గారి యొక్క మెప్పు పొందడం మనం చూసాం. మామూలుగా ఎంపీ టికెట్ రావడం అంటే 2019 కానీ ఇప్పుడు కానీ మామూలు విషయం కాదు. ఇది కోట్లలో ఉంటుంది. ఇప్పుడు టికెట్లు ఇవ్వాలంటే కోట్లాది రూపాయలు పెట్టగలిగే ఉన్న వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి స్టామినా పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళనే ఎంచుకుని టికెట్లు ఇవ్వటం కానీ అది చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి మామూలు ఒక సిఐ ఇదికి చెందినటువంటి గోరంట్ల మాధవ్ గారికి అప్పుడు టికెట్ ఇచ్చారు. సరే ఇచ్చారు, మంచి అవకాశం అది. చాలామంది అసూయపడ్డారు, అబ్బా మహా అదృష్టవంతుడు అన్నారు. సో అవకాశం వస్తే దాన్ని నిలుపుకోవటం కూడా తెలియాలి. ఆయనకు అంతకుముందు రాజకీయ నేపథ్యం ఏమి లేదు, అనుభవం లేదు, పోలీసు విభాగంలో అధికారి. జగన్ గారికి వ్యతిరేకులైన వాళ్ళని టార్గెట్ చేసి మెయిన్లీ జేసీ బ్రదర్స్ని తిట్టడం, ఇది చేయడం చేసేసరికి బాగా సోషల్ మీడియా ఉండడం వల్ల విపరీతమైనటువంటి క్రేజ్, అలాగే పాపులారిటీ, వైరల్ అవటం ఇదంతా జరిగి అప్పుడు ఆ వర్గానికి ఆ హిందూపూర్ నియోజకవర్గం నుంచి మరి ఆ వర్గపు బీసీ సామాజిక వర్గంలో కురువ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో మరి గెలిపే ధ్యేయంగా జగన్ గారి అప్పుడు ప్రణాళిక ఉంది. సామాజిక న్యాయం నేను చేస్తాను అంటూ బీసీలకి ఎక్కువ ఇస్తున్నట్టుగా సీట్లు అందులో భాగం కూడా ఆయనకి ఇచ్చారు. ఎంపీ అయ్యారు, బాగానే ఉంది. మరి నిలుపుకోవాలి కదా. మహర్జాతకం పట్టినప్పుడు మరి దాన్ని ఎవడన్నా పోగొట్టుకుంటారా? తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటారా? నాయకుడు అనే వాళ్ళకి ఒక ప్రవర్తన ఉండాలి కదా, ఒక సిస్టమేటిక్ బిహేవియర్ ఉండాలి కదా, ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తన ఉండాలి కదా. అట్లా కాకుండా ఈరోజు నాయకుల మీద నిఘా నేత్రాలు ఏ వైపు నుంచి ఎట్లా వస్తుందో అర్థం కాని పరిస్థితి. సోషల్ మీడియా, ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరో వేరే ఒక మహిళతో సంబంధాలు, ఫోన్ కాలు, నగ్నంగా న్యూడ్గా మాట్లాడి ఈ రోజున అదంతా పోగొట్టుకొని తన యొక్క క్యారెక్టర్ అంతా పోగొట్టుకొని దాంతోపాటు ఇప్పుడు టికెట్ కూడా రానటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు తాడేపల్లి చుట్టూ వెళ్ళి నాకు ఎందుకు ఇవ్వరు టికెట్, ఎందుకు ఇవ్వరంటే క్లియర్గా అర్థం అవుతులేదా? తెలీదా మీకు ఎందుకు ఇవ్వరు? నాయకుడిగా మీరు ఏం ఇంప్రెస్ చేయగలిగారు? మీకు వచ్చిన అవకాశంతో అప్పుడప్పుడు పార్లమెంట్లో కూడా రఘురామకృష్ణరాజు గారిని నరుకుతా, పొడుస్తా అంటే ఇక ఓన్లీ తిట్టడానికేనా మీకు ఇచ్చింది అవకాశం? మీ ఇండివిజువల్ టాలెంట్ ఏది? అక్కడ పార్లమెంట్లో, లోక్సభలో లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డారు. సరే తెలుగులోనే స్పష్టంగా మాట్లాడితే అది ట్రాన్స్లేట్ చేసుకుంటారు కదా, అడిడి కాకుండా మాట్లాడి బదనాం అయ్యారు. సరే అవకాశం ఉంది, టైం ఉంది, నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ అదేమీ కఠినమైనటువంటి భాష కాదు, చాలా సరళమైనటువంటి లాంగ్వేజ్. ఎనీబడి కెన్ లెర్న్ ఇట్ ఇఫ్ యూ స్పెండ్ సమ్ టైమ్. దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, అది పెద్ద సమస్య కాదు. మనకు ఆ డెడికేషన్, ఆ విల్ పవర్ లేకపోవడం అనేది సమస్య. అంత మంచి అవకాశం ఇస్తే నాయకుడిగా మీ సేవలు ప్రజలకి అందించకుండా నియోజకవర్గం మొత్తం ఇట్లా ఫోన్లు చేసుకుంటా, న్యూడ్ కాల్స్ చేసుకొని అది బయటపడితే మళ్ళీ అది నాది కాదు అని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ వేరే ఆ పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టడం, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని తిట్టడం, తిడితే మన జగనన్న గారు నాకు తిట్లు వల్ల సీట్ వచ్చింది కాబట్టి, ఆయనకి కమ్మ సామాజిక వర్గం అంటే కోపం కాబట్టి వాళ్ళని తిడితే మనకు బెనిఫిట్ అవుద్దని చెప్పి చేసిన మిస్టేక్ మీద మిస్టేక్ పొరపాట్ల మీద పొరపాట్లు చేసుకుంటూ ఇటువంటి పరిస్థితి తెచ్చుకున్నాం. ఎంత అదృష్టమో ఇప్పుడు అంతా దురదృష్టం వేటాడింది. సో ఒక నాయకుడు అనేవాటికి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ లేకపోతే పరిస్థితులు ఇట్లనే ఉంటాయి. ఏదో గాలిఓటంగా అదృష్టం కలిసి వస్తే అది నిలబడదు అని చెప్పడానికి
హిందూపూర్కు చెందిన గోరంట్ల మాధవ్ గారే పెద్ద ఉదాహరణ. ఇప్పుడు ఆయన ప్లేస్లో అదే సామాజిక వర్గానికి చెందిన ఒక ఆమెను తీసుకొచ్చి ఇన్ఛార్జ్ చేశారు జగన్ గారు. తప్పేముంది? ఇప్పుడు ఎవరైనా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకుని తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? 2014లో ఏం జరిగింది అక్కడ చింతమనేని గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారే అప్పుడు స్వయంగా చాలా దారుణమైనటువంటి అంటే గట్టిగా నిలదీశారు చంద్రబాబు నాయుడు. ఒక క్యారెక్టర్ లేని ఆయన్ని మీరు మహిళని న్యూజివీడ్ ఎంఆర్ఓని ఆమె పైన దాష్టికాలు చేసినటువంటి ఆయన ముఠా చేసినటువంటి ఆయనకి మీరు టికెట్ ఎలా ఇస్తారు? అటువంటి వాళ్ళు అసలు మీరు పార్టీలో ఎలా ఉంచుతారని చెప్పి అప్పటి పరిస్థితుల రీత్యా ఆయన నిలదీసిన పరిస్థితి ఉందా లేదా? 2019లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఫస్ట్ టికెట్ ఎవరికి ఇచ్చారు? చింతమనేని గారికే ఇచ్చారు. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు అది ఒక పెద్ద ఇదికి కారణంగా ప్రజలు భావిస్తున్నప్పుడు ఒక ఆడమనిషికి అన్యాయం చేశాడు దారుణంగా అని భావిస్తున్న టైంలో ఇచ్చి ఏమైంది? మూల్యం చెల్లించారు. అది ఎవరికి అతీతం కాదు ఇక్కడ. అలాగే ఇప్పుడు జగన్ గారైనా ఎందుకు ఇస్తారు? అంత దారుణమైనటువంటి క్యారెక్టర్ లేకుండా న్యూడ్గా ఫోన్లు చేసుకుంటూ అది ఒక ఎంపీ అది నేను కాదు మార్ఫింగ్ చేశారు అని చెప్పి చేసే ప్రయత్నాలు చేసిన ప్రజలేమీ అమాయకులు కాదు. మార్ఫింగ్లు గమనించగలుగుతారు. ఓవరాల్గా క్యారెక్టర్ ఎటువంటి వాడు అనేది కూడా అన్ని లెక్కలేసుకొని నిర్ణయం తీసుకుంటారు. సో ఇప్పుడు చూస్తా ఎంపీ సీట్ని వైఎస్ఆర్సీపీ అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అయినా కావచ్చు, ఎట్లా పోగొట్టుకుంటారు? సో ఇప్పుడు నాకు ఎందుకు ఇవ్వరో చూస్తా అది అంటే, మరి మొన్న అన్నారు నాకు సీట్ ఇవ్వకపోయినా కూడా నేను పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమిస్తానని చెప్పి. ఇక శ్రమించటమే, నిజాయితీగా శ్రమించండి. మీ నాయకుడి యొక్క మనసు చూరగొనండి. అలాగే మీ నియోజకవర్గంలో ప్రజల యొక్క మనసు చూరగొనండి, వాళ్ళ నమ్మకం. ఎందుకంటే నాయకుడి మీద ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించడం చాలా కష్టం. డబ్బులు ఏదో ఒక రకంగా సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం అయినది రాజకీయాల్లో అయినా వ్యక్తిగత జీవితంలోనైనా ముఖ్యంగా పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ నాయకుడికి. సో మీరు అట్లా దుర్వినియోగపరుచుకున్నారు కాబట్టి అది మీ స్వయంకృతాపరాధం. ఎవరో మిమ్మల్ని ఏం చేయలేదు. మీరు కూర్చున్న చట్నీ మీరే నరుక్కున్నారు. అప్పుడు ఎంత బహర్జాతకులని అనుకున్నారో ఇప్పుడు అంత దురదృష్టకుడు, నీ అంత నష్టజాతకుడు, మీ అంత నష్టజాతకుడు ఇంకొకరు లేడని చెప్పి అనుకోవాలి. సో కాబట్టి ఏదైనా మనం కష్టపడకుండా వచ్చేది ఎంతో కాలం నిలవదు, నిలుపుకోవటం కూడా మామూలు వ్యవహారం కాదు అని చెప్పడానికి గోరంట్ల మాధవ్ గారి విషయంలో జరిగిందో ఒక పెద్ద ఉదాహరణ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. మరి ఆయన టికెట్ ఇంకా ఆల్మోస్ట్ లేదనే అనిపిస్తూ ఉంది. సో ఇక అది ఆయన ఆఫీసుల చుట్టూ తిరిగి పార్టీ కోసం పాటుపడటం, వ్యక్తిగతంగా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవటం అవి ఇంపార్టెంట్. అంతే తప్ప కేవలం తిట్టుడు, వ్యక్తిగత దోషణలు చేస్తే ప్రజలు ఒక పర్టికులర్ సందర్భంలో ఇష్టపడతారు, కానీ అదే నా నాయకత్వ లక్షణం, అదే నా ఎదుగుదలకి కారణం అని పట్టుకుంటే అది నడవదు, అది ఎక్కువ కాలం నిలవదు, దానివల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండవు అనేది నాయకులు కొంతమంది తిట్లు, లేదంటే ఇంకా అటు ఇటు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తిట్ల డిపార్ట్మెంట్ అనేది ఒకటి పెడతారేమో అనిపిస్తూ ఉంది నాకైతే. ఈసారి అధికారంలోకి వైసీపీ వస్తే ఖచ్చితంగా ఆ శాఖను కూడా వాళ్ళు స్థాపిస్తారు అని చెప్పడంలో లేదు, డౌట్ లేదు అనిపిస్తూ ఉంది నాకు. అలాగే ఇంకా తెలుగుదేశం వాళ్ళు కూడా మరి వాళ్ళు నెడుతున్నప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళైనా ఒక ఈ తిట్ల శాఖ ఒకటి పెడితే మరి కొంతమంది ఇట్లా మాధవ్ గారు, అటు కొడాల నాని గారు, మరి ఇంకా కొంతమంది నాయకురాండ్రు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇది నాయకత్వం చూపుకోలేకపోతున్నారు కాబట్టి మరి ఈ వేలోనైనా పాపం వాళ్ళు రాజకీయంగా కొంత లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. వీళ్ళని ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంతమంది యంగ్ టాలెంట్ కూడా వస్తుంది, మంచి మంచి తిట్లు, వాటితో ఒక డిక్షనరీ కూడా తయారు చేయొచ్చు. మరి చూద్దాం మరి ఏం జరుగుద్దో. మొత్తం మీద అయితే మహర్జాతకుడు అనుకున్న గోరంట్ల మాధవ్ గారు తన స్వయంకృతాపరాధంతో అత్యంత నష్టజాతకుడు, దురదృష్టవంతుడు అయ్యాడు అనడం అనిపిస్తూ ఉంది నాకైతే. మరి మీరేమంటారు?